भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे। తెలంగాణ గద్దర్ గారు అద్దంకి దయాకర్ రాత్రి పంపించాడు. నిన్న కాక మొన్న మాట్లాడుతూ నువ్వు ఏదో ఘటన నేను తెలియదు రాజగోపాల్ రెడ్డికి సారీ చెప్తున్నాడు. 3 సార్లు సారీ చెప్పినా 30 సార్లు సారీ చెప్పినా ఆయన క్షమించే వాళ్ళు ఎందుకు? ఈ పసి బిడ్డను ఏ విధంగా మంచినీళ్ళు తాగినందుకు చితకబాదారో రాజస్థాన్లో నిన్న 9 సంవత్సరాల బాలుడిని. ఇక్కడ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ ఏదో రాజగోపాల్ రెడ్డిని దూషించాడు. తప్పే దూషించడు. అయితే క్షమాపించ పెట్టేది లేదా? క్షమాపణ అడిగితే ఇచ్చే దళితులకైతే క్షమాపణ లేదు. అగ్ర కులాలకి క్షమాపణ ఉంది. అందుకనే ఈ కులాలకి మతాలకి ప్రాంతాలకి అతీతంగా 75 సంవత్సరాలు నిండింది. ఇప్పుడైనా ఇంకొక 75 సంవత్సరాలు మనం వెయిట్ చేయకుండా ఈరోజే నిర్ణయం తీసుకుందాం. కులాలకు మతాలకు అతీతంగా మనం పని చేయాలని. అందుకనే మునుగోడు నియోజకవర్గంలో నేను నా కోఆర్డినేటర్లు పెట్టి 1000 మందితో నేను చేసిన విన్నపం ఏంటంటే, ఇప్పటి వరకు ఒక రెడ్డి కుటుంబం వెళ్ళారు, లేదా 2-3 కుటుంబాలు వెళ్ళాయి. ఇప్పటికైనా దళితులను బీసీలను అగ్రకులాలు ఆదుకొని సపోర్ట్ చేయాలని ప్రజాశాంతి పార్టీ తరపుని ఏకైక క్యాండిడేట్ నిలబెడదాం. టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ పార్టీ నాయకులు ఒక దళితుడికి బీసీకి ప్రజాశాంతి పార్టీకి బడుగు బలహీన వర్గాల ఏకైక నాయకత్వానికి సపోర్ట్ ఇవ్వాలి. 6 నెలల్లో అభివృద్ధి అంటే ఏటో చేసి చూపించాలని ఈ స్వాతంత్ర దినమైన ఒకవేళ ఈ 3 పార్టీలు మీకు మద్దతు ఇవ్వకపోతే మీ ఓటు మీకు వేసుకోండి. మార్పు తీసుకురండి. ఇంకెంత కాలం మనం సహిస్తాం? ఈ దేశంలో పుట్టినందుకు గర్విద్దాం. కానీ ఈ దేశంలో స్వాతంత్రం వచ్చింది ఎవరికి? 2-3 కులాలకా? 2-3 కుటుంబాలకా? 2-3 పార్టీలకా? అంతేనా? ఒక కుటుంబం 56 సంవత్సరాలు, ఇంకొక కుటుంబం అనేక సంవత్సరాలు ఏలడమేనా? ఇదేనా స్వాతంత్రం? స్వాతంత్రం అంటే ఒక టీచర్, ఒక దళితుడు. అదే అన్నారు పుచ్చలపల్లి సుందరయ్య, ఒక రెడ్డి అయినప్పటికీ స్వాతంత్రం. ఈరోజు ప్రొఫెసర్ కోదండరామ్ నా మిత్రులు ఇక్కడికి వచ్చారు. ఒక రెడ్డి నాయకత్వానికి ఆయన కూడా రెడ్డి అని నాకు తెలియదు, ఇప్పుడు అర్థమైంది. రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఆయన ఎందుకు అమ్ముడుపోవాలి? అంటే రెడ్డికి అదేనా స్వాతంత్రం? అదేనా అంబేద్కర్ కోరింది? ఆలోచించండి. దళితులను ముఖ్యమంత్రి చేస్తానని కేసీఆర్ గారు 4 కోట్ల కొంచెం మీ విజయ్ గారికి చెప్పండి సార్, ఫోన్ లేదు. చంద్రబాబు నాయుడు కమ్ముడిపోయారు. జోక్ కాదు. అందుకే ఈరోజు ఇలాంటి పరిస్థితి. ఆ నెంబర్ మనం తీసుకొని ఇంకోళ్ళకి ఇవ్వాలి. అందుకని కొత్త నెంబర్ ప్లస్ యూజ్ చేశాను. ఓన్గా సెల్ఫ్గా రాసిందే సార్. 1 minute. ఎలా నీకు ఇన్స్పిరేషన్ వస్తుంది అంత బాగానే? మార్నింగ్ ఒక 70-80 మెసేజ్లు చదువుకుంటాను. ఈ మెసేజ్ వాళ్ళు నాకు నచ్చింది. నేను ఫోన్